అంటావా కుటుంబరావు? ఊహు అంటావా? లేవా 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 అంటే లేవని పో అంటావా? స్పృహలోకి రమ్మంటే రాను పోను అంటావా? కాదు అది పొగలోనే ఉంది, నీ ముక్కులోకి వెళ్తా ఉంది, ఈ పొగే నిన్ను లేపిద్దంట. అంటావా కుటుంబరావు? అంటావా? బాయ్ ఇగో ఇది చాలే గానీ రా బాబా. అది కింద పెడతాం ఏంటి? పిలుచుకో 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 పదరా బావా. వాడు కాదు నువ్వు సచ్చేలా ఉన్నావు. పద బావా. పద. అమ్ము సీతమ్మా, కోకిలమ్మా, ఊపిరి ఆడట్లేదే. కోకిలమ్మా, సీతమ్మా, అమ్మా, కోకిలమ్మా, సీతమ్మా, సీతమ్మా, కోకిలమ్మా. అంటే నాన్న స్పృహలోకి రావాలని ఆ గదిలో పోగొట్టారనమాట. మీ నాన్న స్పృహలోకి వచ్చినా ఆడిని బోర్లాగా పడుకోబెట్టి స్పృహలోకి రానట్టుగా యాక్టింగ్ చేసేద్దాం అనుకున్నావు. కానీ నేనే పొగెట్టి మీ నాన్నని నేనే పరిగెత్తేలా చేశానే. డబ్బు కాసుపడి మా నాన్న ప్రాణాలతో ఆడుకున్నావు కదరా పాపిస్తోడా. అమ్మ సిట్టే, గదిలో ఎవరో పోగొట్టినారమ్మా. అస్సలు ఊపిరి ఆడట్లేదమ్మా. తలుపు తీద్దామని ఎంత ప్రయత్నించినా తలుపు రాలేదమ్మా. అదృష్టం కొద్ది ఇదిగో ఇప్పుడే బయటపడినానమ్మా. అవును, ఇంట్లో ఎవరు లేరు కదమ్మా. నేను స్పృహలోకి రావడం ఎవరు చూడలేదు కదమ్మా. ఒరే కుటుంబరావు, కళ్ళజోడు లేకపోయేసరికి నువ్వు గుడ్డోడి అయిపోయావురా. నీ పక్కన కూర్చుంది నీ కూతురు చిట్టెమ్మ కాదురా, నీ మొగుడు, నీ పాలిట ఎముడు వీరనారాయణ బాబు గారు కూర్చున్నారా. నారాయణ బాబా, నిజానికి నువ్వు పాము కాటుతో నా ఇంట్లోనే చావాల్సింది. కానీ నీ కూతురు ప్రాధేయపడ్డం వల్ల పోనీల పాపం అని వదిలేశాను. అయినా మీరేం చేశారు? ఇప్పటికి కూడా నన్ను పెదవం చేయాలని చూస్తున్నారు.
పనిదానివి పనిదానిలా పడి ఉండు. మీ మీద జాలిపడి నా కొడుకు మిమ్మల్ని ప్రాణాలతో వదిలేశాడు కాబట్టి మీరు ఇంకా బతికున్నారే. లేదంటే నా ఇంట్లోనే మిమ్మల్ని ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేసి ఉండేవాడు. వీరనారాయణ, ఇంకా ఆలోచిస్తావేంట్రా? కుటుంబరావు నోరు విప్పాడా మన బిడ్డలతో తిరిగి వెళ్తాం, లేకపోతే వీళ్ళ శవాలు శ్మశానంలో కాలడం చూసేళ్తాం. కరెక్ట్ గా చెప్పావమ్మా. రే కుటుంబరావు, కారుల్లో తప్ప కాలినడకలో తిరగ నేను ఈ కాకినాడ మొత్తం కాళ్ళు అరిగేలా తిరిగాను రా. నా ఎదుట నిలబడి చెయ్యి చాస్తే లక్షల రూపాయలు ముష్టి వేసే నేను నీ ఇంటి ముందు ఒక ముష్టి వాడిలా అవతారం ఎత్తాను రా. కారణమేంటో తెలుసా? మా అన్నయ్య బిడ్డలరా. మా అమ్మ చనిపోయేలోపు మా అన్న ఇద్దరి బిడ్డల్ని చూసి చావాలనేది తన చివరి కోరికరా. ప్లీజ్, మీకు 2 చేతులెత్తి దండం పెడుతున్నాను. మా అన్న కూతుర్లు ఎక్కడున్నారో చెప్పరా. మా అమ్మ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నువ్వు గనక మా అన్న బిడ్డల ఆచూకీ చెబితే ఈ క్షణమే ఇక్కడే నేను వదిలేసి వెళ్ళిపోతాను. ఇక జీవితంలో మళ్ళీ నీ మొహం చూడను. సత్య ప్రమాణకంగా చెప్తాను బాబు, మీ అన్న కూతుళ్ళు ఎక్కడున్నారో నాకు తెలదు బాబు. మారురా. అందుకే నిన్ను చంపి నీ జన్మ నేను మారుస్తా. వద్దు బాబాయ్, మా నాన్న ఒకసారి తెలీదు అన్నాడంటే నిజంగా ఆయనకేం తెలీదని బాబాయ్. తెలిస్తే ఖచ్చితంగా నీకు నిజం చెప్పుండేవాడు. వద్దు చిట్టమ్మా, నీకు మాట్లాడే అర్హత లేదు. ఏ క్షణం నువ్వు నన్ను బాబాయ్ అని పిలిచావో ఆ బాబాయ్ అనే బంధానికి కట్టుబడి నేను నీ జోలికి రావట్లేదు. లేదంటే నన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించినందుకో నిన్ను ఏసయ్యాలి. కానీ నిన్ను చూస్తే మా అన్న పిల్లని చూసినట్టుంది. ఆ ప్రేమతో నిన్ను వదిలేస్తున్నాను. దయచేసి నా పగకి అడ్డురాకో. నీకు దండ పెడతాను బాబాయ్, నీ కాళ్ళు నట్టుకుంటాను బాబాయ్. మా అమ్మ నన్ను నొక్కే బాబాయ్, వాళ్ళ అమ్మాయికులు బాబాయ్. ఓహో, వీరనారాయణ గారు, చిట్టెమ్మ యాక్టింగ్ మొదలు పెట్టిందండి. ఒక్కసారి ఇది పర్ఫార్మెన్స్ మొదలు పెట్టింది అంటే ఆస్కార్ అవార్డే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు. దాని కళ్ళబొల్లి మాటలకి మీరు కరిగిపోకండి. నిజం చెప్పాడా వదిలేయండి, లేకపోతే ఇద్దరిని ఇక్కడే చంపేయండి. అమ్మా, ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళు కాదమ్మా, నాకు అత్తయ్య మావయ్య. సాధ్యమైతే వాళ్ళని కాపాడదాం, లేదంటే వీరనారాయణ గారికి చేతులెత్తి మొక్కుదాం. అంతేగాని వాళ్ళు శవాలుగా మారితే చూసి ఆనందిద్దామని మాత్రం అనుకోద్దమ్మా. అంటే ఇప్పుడు ఈ గని గురి పెడితే మాకేం తెలియపోయినా తెలిసిన అబద్ధం చెప్పాలా? ఇదిగో వీరనారాయణ గారు, గతంలో ఏం జరిగిందో మాకు తెలియదండి. కానీ వాళ్ళిద్దరూ మా అమ్మ నాన్న, వాళ్ళని చంపాలంటే ముందు నన్ను చంపాలి. చావడం నీకు అంత ఇష్టమైతే చంపడం నీతోనే మొదలు పెడతా. నీకెందుకు పిచ్చి పట్టిందా? నువ్వు తప్పుకో. నువ్వు ఆక్సిట్టే ఈయన చంపేస్తుంటే ఇక్కడ గాజులు తొడుక్కొని ఎవరు లేరు. వీరనారాయణ గారు, నేను చెప్తాను కదా, మా అమ్మ నాన్నకేం తెలియదు అంటున్నారు. మర్యాదగా నొక్కేయండి, లేదంటే మేము మగాళ్ళమే, మాకు మగతనం ఉంది. తాడో పేడో తేల్చుకుందాం. నిన్ను మాట్లాడుతాను చెప్పాను కదా, నువ్వు నోర్మై.
నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడవనుకో నేను సచ్చినంత ఉంటా. సిట్టే సి అమ్మ నాన్నలు సావు బతుకుల మధ్యన ఉంటే ఈ సెంటిమెంట్లేంటే? మన కళ్ళ ముందే వాళ్ళు చచ్చిపోతా ఉంటే చూస్తూ కూకుంటావా? చూద్దామే, అవసరమైతే ఇద్దరు కలిసి వద్దాం, అంతేగాని అమ్మ నాన్న మాత్రం కాపాడుకుందామే. ఒరే వీరనారాయణ, ఈ భాస్కర్ గాడు చావడానికి తహతహలాడిపోతున్నాడు రా. ముందు వీడి సంగతి ఏంటో చూడు. బాబాయ్ బాబాయ్ వాడు మూర్ఖుడు బాబాయ్. తెలిసి తెలియక ఏదో వాగాడు. నా మోహన్ చూసి అన్నదిలే బాబాయ్. నా టార్గెట్ మీరైతే ఎప్పుడో చంపేస్తుండేవాణ్ణి, కానీ నా టార్గెట్ మీరు కాదు. కుటుంబరావు, మర్యాదగా నిజం చెప్తావా? నా చేతిలో చస్తావా? అవును బాబు, నిజంగా మాకేడు తేలదు. దయచేసి మమ్మల్ని ఒగ్గేయండి బాబు. వీరనారాయణ, వీళ్ళు దొరికిన ప్రతిసారి మనం చంపుతామని బెదిరిస్తున్నామే తప్ప చంపట్లేదని వీళ్ళు లోకుగా తీసుకుంటున్నారా? మన జమీందారీ వంశంలో జాలి దయ ఎంతుంటుందో ఒక్కసారి కడుపు మండితే అంతే పగుంటుందని వీళ్ళకి చూపించాలరా. అలా జరగాలంటే నీ చేతిలో మౌనంగా ఉన్న తుపాకీ ఒక్కసారి గర్జించాలరా. అర్థమైందమ్మా. కుటుంబరావు, ఇప్పటిదాకా వీరనారాయణ గన్ గురిపెట్టడం చూసావు, ఈసారి మాత్రం బుల్లెట్ నీ తలలో దిగడం చూస్తావు. సారీ, నువ్వు చూడలేవు కదా, నీ భార్య చూస్తుంది. నేను 3 లెక్క పెట్టేలోపో నిజం చెప్పావా? సరే సరే, లేదా నీ తల 100 ముక్కలవడం ఖాయం. మమ్మల్ని ఒగ్గేయండి బాబు. బాబాయ్ నా మాటేంటి బాబాయ్? మా నాన్నకే తెలియదు బాబాయ్. అంటే ఆడి తల తొందరగా పెళ్తే చూద్దామని ఆశగా ఉందండి, అందుకే నేనే చెప్పేశా. బాబాయ్ బాబాయ్, ఏ క్షణమైతే నువ్వు నా కూతురుతో సమానమన్నావు, ఆ క్షణం నుంచి నేను నా సొంత బాబాయ్యకి భావించాను. అందుకే నువ్వెన్నిసార్లు మా నాన్నకి గన్ను గురిపెట్టినా నీకు 2 చేతులతో మొక్కనే తప్ప ఎప్పుడు ఎదురు తిరగలేదు బాబాయ్. ఇప్పుడు చెప్తాను బాబాయ్, మా నాన్నని చంపాలి అంటే ముందు నన్ను చంపాలి. చంపు బాబాయ్. చూడు చెట్టమ్మా, తల్లి తండ్రి చేసిన పాపాలకి బిడ్డలు బాధ్యులు కాదని నమ్మే వ్యక్తినమ్మా నేను. అందుకే నిన్నెప్పుడు నా శత్రువుగా చూడలేదు. మర్యాదగా పక్కకి తప్పుకో. కన్న తల్లి తండ్రి గంట ముందు చచ్చిపోతూ ఉంటే సొంత కోసనేది కూతురే కాదు బాబాయ్. ఈ రక్తం నా తండ్రి పంచిన రక్తం, ఈ శరీరం నా తల్లి తండ్రి ఇచ్చిన శరీరం. నేను పానంతో ఉండగా అలా పానం తీయటం నీ వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. అమ్మా, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది, అంతకు మించి చాలుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మీ అమ్మా నాన్నల్ని కాపాడుకోవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మర్యాదగా చెప్తున్నా, తప్పుకో. నేను చెప్తున్నాను బాబాయ్, సావు దాకా వచ్చాక ఇక సెంటిమెంట్లు లేవు బాబాయ్. నువ్వు చంపాలనుకుంటే నన్ను చంపు. ఏంటండి ఈ డ్రామాలు? కూతురు రావడం అడ్డుపడ్డం, అన్నేమో ఆవేశపడ్డం, తల్లిదండ్రులేమో కాళ్ల బేరానికి రావడం. ఇది మీకెలా ఉందో కానీ నాకు మాత్రం పరమ చిరాగ్గా ఉంది. చంపుతారా? చంపండి, లేదా
ఇప్పుడే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. అంటే అనవసరంగా టైం వేస్ట్ చేస్తే తర్వాత పోలీసోళ్ళు మీడియా వాళ్ళు వచ్చేస్తారండి. పోయేది మీ పరువే అండి. నిజమేరా వీరనారాయణ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక తాడో పేడో తేల్చేసేయ్. చిట్టమ్మా, ఆఖరిసారిగా చెప్తున్నాను, తప్పుకో. ప్రాణం పోయినా పర్లేదు బాబాయ్, నువ్వేం చేసుకుంటావో చేసుకో. భగవంతుడా, కన్న తండ్రిలా కాపాడాల్సిన బాబాయ్ కన్న కూతురి మీద తుపాకీ గురిపెట్టినాడు స్వామి. సొంత బాబాయికి కూతురికి మధ్య ఈ యుద్ధం ఏంటి స్వామి? దీనికి నువ్వే పరిష్కారం చూపించాలి తండ్రి. భాస్కరా, నాకేం కాలేదు. బుల్లెట్ టచ్ అయిందంతే, భుజానికి రాసుకెళ్ళిపోయిందంతే. ఏ భాస్కర్, నువ్వెందుకు వచ్చావు మధ్యలో? నేను ముందే చెప్పాను కదా సార్, నేను ఎదవనే కావచ్చు, దుర్మార్గుణ్ణే కావచ్చు, కానీ కన్న తల్లి తండ్రి కంటి ముందే చచ్చిపోతుంటే సూత్తు ఊరుకునే అంత ఎదవని మాత్రం కాదు సార్. భాస్కరు, ఇప్పుడు మీరు కాల్సిన బుల్లెట్ మిస్ అయ్యి ఉండొచ్చు. మీకు నిజంగా తమ్ము ధైర్యం ఉంటే ఇంకో బుల్లెట్ ఈ గుండెల్లో తెప్పండి సార్. నీకేనా పిచ్చి పట్టిందేంటి? ఏంట్రా ఇది? బాబా పద, నేను హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. వద్దు, బుల్లెట్ ఉంటే ఈ పాటికి సచ్చుండేటోడిని. తాకిందంతే, కట్టు కడితే సరిపోద్ది. ఒరే అవతారం, మన డాక్టర్ కి ఫోన్ చేయరా. వీరనారాయణ, తప్పు జరిగిపోయిందిరా. నేరస్తులను వదిలేసి వాళ్ళ పిల్లలకి శిక్ష పడిందిరా. ఇప్పటికైనా అర్థమైందా కుటుంబరావు? గురి తప్పిందని అందరూ అనుకుంటున్నారు, కానీ నేను తప్పించాను. లేదంటే బుల్లెట్ వాడి భుజంలో కాదు, వీడి గుండెలో దిగుండేదే. ఇక నా సహనాన్ని పరీక్షించకు కుటుంబరావు. ఒక నేరం చేసినా ఒక్కటే శిక్ష, 100 నేరాలు చేసినా ఒక్కటే శిక్ష. నిన్ను చంపితే నీ కొడుకు కూతురు ఎలాగూ అడ్డొస్తారు. వీళ్ళని చంపైనా నీ నుంచి నిజాన్ని రాబడతాను. చెప్పు, నిజం చెప్తావా? నీ కొడుకు కూతుర్ని చంపమంటావా? వద్దు బాబు, ఒక్క అరగంట సమయం ఇవ్వండి. మీ బిడ్డ ఎక్కడుందో మేమే చెప్పేద్దాం. శభాష్! రక్తం చూస్తే గాని నిజం నోరు దాటి బయటికి రాదన్నమాట. అరగంట కాదు, గంట సమయం ఇస్తున్నాను. అప్పటిదాకా నేను మా అమ్మాయి ఇక్కడే ఉంటున్నాం. నిజం చెప్పావా? నీ ఇల్లు ఆనందంలో మునిగిపోతుంది, లేదంటే శ్మశానంలో మారిపోతుంది. రా బావా.